ఎర్రకోట వద్ద మనం పరిస్థితిని చూడొచ్చు. పెద్ద ఎత్తున అంబులెన్స్లు సైతం కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా బయటి వాహనం రానివ్వకుండా పూర్తిగా ఒక 1 కిలోమీటర్ మేరానే పూర్తిగా వాహనాలను కూడా ఆపేసిన तुम लोग यार होल्ड करके रखना, ठीक है? वहाँ पे भी हाथ पकड़ लो आप। अरे कौन सा मार रहा है बदतमीज यार, आप क्या कहने तभी कहा आगे है ना देखिए मुझे तभी तुम आवाज दो यार, तुम हो यहाँ है मोरा देखिए मोरा माइक थोड़ा पीछे हो रहा आप लोग चिल्लाएंगे नहीं थोड़ी खड़े होने की हाथ ఓవరాల్ గా ఎర్రకోట వద్ద ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఎర్రకోట మెయిన్ గేట్ వద్ద ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. వందల సంఖ్యలో అంబులెన్స్లను నేరుగా ఈ ప్రదేశాన్ని తీసుకొచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా శతగాత్రులు దాదాపు 12 మంది ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స పొందినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు 9 మంది చనిపోయినట్టు అధికారికంగా కూడా సమాచారం అందుతుంది. అయితే దాదాపు ఘటనలో ఇంకా చాలామంది సీరియస్గా వారి గాయాలైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఢిల్లీకి సంబంధించిన పోలీస్ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులంతా కూడా చేరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా బాంబు పేలుడికి పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్, మీరు కొంచెం బ్రీఫ్ తీసుకోండి, వాకింగ్ లో ఉన్నారు కదా, ఇంకొంచెం డీటెయిల్స్ అవి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దరు. కానీ ఎందుకంటే రీచ్ అయ్యారు కాబట్టి దగ్గరికి, అక్కడ పరిస్థితి ఏంటి, ఇంకేమన్నా అదనపు సమాచారం మనకేమన్నా తెలిసే ఇది ఉంటుందా, అవకాశం ఉంటుందా, ఎలా జరిగింది, ఎవరి హస్తం ఉంది? ఉదయం ఫరీదాబాద్లో జైషే మహమ్మద్ ప్లాట్ ఇదైంది కదా, ఫాయిల్ అయింది కదా, దానికి సంబంధించిన లీడేనా ఇది, లేదా ఇంకేదన్నా ఉందా, ఇంటెల్స్ ఏం చెప్తున్నాయి? ఈ అంశాలను కొంచెం డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ ఒక 2-3 మినిట్స్లో మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటాను. ఈలోగా కొంత మీరు అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఇవాళ భద్రతా బలగాల అదుపులోకి తీసుకున్న టెర్రరిస్ట్లో ఒక వ్యక్తి హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఉన్నాడు. అది దురదృష్టమో మరి లేకపోతే హైదరాబాద్ యొక్క కర్మో తెలియదు, కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద కుట్ర